ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం 2:30 దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉండగా పాకిస్తాన్ మొదటి మ్యాచ్లోనే ఓడిపోయి కష్టాల్లో పడింది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్కి చేరిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లోనే గెలిచి సెమీస్ బర్త్ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో కనుక ఓడిపోతే పాకిస్తాన్ టోర్నీ నుండి తప్పుకుంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళకి డూ ఆర్ డై లాంటిది. దాంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 2 మార్పులు చేసే అవకాశం ఉంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అలాగే ఫేసర్ హర్షిత్ రాణాలను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. వీరి ప్లేస్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అలాగే స్వింగ్తో వికెట్లను తీసే హర్షదీప్ సింగ్లను తీసుకోవాలని టీమిండియా భావిస్తుందట. మొదటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ సీనియర్ బౌలర్ ఒక్క వికెట్ కూడా తేలేకపోయాడు. దాంతో పాకిస్తాన్తో జరిగే రెండో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట. ఇటీవల టీ20లో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. వన్డే సిరీస్లో కూడా అతను అరంగేట్రం చేశాడు. కాబట్టి రెండో మ్యాచ్లో అతన్ని తీసుకోవాలని రోహిత్ సేన భావిస్తోందట. ఇక ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మొదటి మ్యాచ్లో 3 వికెట్లు తీసినప్పటికీ అతని ప్లేస్లో స్వింగ్ బాగా చేయగల హర్షదీప్ సింగ్ ని తీసుకోవాలని చూస్తున్నారట. పాకిస్తాన్ స్వింగ్ బౌలింగ్లో ఆడటంలో తడబడుతుంది. అందుకే స్వింగ్తో మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లను తీయగల హర్షదీప్ సింగ్ ను తీసుకుంటారని సమాచారం. పైగా ఐసీసీ టోర్నీలో ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. అందుకే పాకిస్తాన్ లాంటి జట్టు మీద హర్షదీప్ సింగ్ ఉంటే ఖచ్చితంగా బౌలింగ్లో మరింత పటిష్టంగా ఉంటుందని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట. ఈ 2 మార్పులతో పాకిస్తాన్ మీద టీమిండియా బరిలోకి దిగబోతుందని సమాచారం. మరి కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తాడో చూడాలి. ఇక బంగ్లాదేశ్ మీద అద్భుత విజయం సాధించిన టీమిండియా పాకిస్తాన్ మీద కూడా విజయం సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. టీమిండియా తన తర్వాత మ్యాచ్ని న్యూజిలాండ్తో ఆడనుంది. న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి పాకిస్తాన్ మీద గెలిస్తే న్యూజిలాండ్ మ్యాచ్లో ఓడినా కూడా టీమిండియా సెమీస్కి చేరడం ఖాయం. కాబట్టి పాకిస్తాన్ మ్యాచ్ టీమిండియా కూడా చాలా కీలకంగా మారింది. ఇక పాకిస్తాన్ మీద మంచి రికార్డున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో రోహిత్ శర్మ మంచి ఆరంభం వచ్చినా కూడా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ కూడా పెద్ద స్కోరు చేయలేదు. వీరిద్దరికి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావడంతో ప్రతి మ్యాచ్లో ఆకట్టుకొని టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాలి. మరి ఈ ఇద్దరు పాకిస్తాన్ మీద ఎలాంటి భారీ స్కోర్లు చేస్తారో చూడాలి.